ఇది సార్ ఒక్క నిమిషం మేడం. లైట్ మోడ్ పెట్టేసిన లైట్ తీసేయాలండి. తీసి ప్లాస్టిక్ అక్కడ పెట్టేసిరా, వాళ్ళు తీసుకెళ్తారు. పెట్టా ఏం కాదు, ఏం లేదురా. చెప్పండి. సునీత మహేందర్ రెడ్డికి ప్రజల నుంచి సునీత మహేందర్ రెడ్డి గారికి చాలా మంచి స్పందన ఉందండి. ఎందుకు సునీత మహేందర్ రెడ్డి గారికి అటువంటి స్పందన ఉంది అంటే, రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, చాలా ఏదైతే గ్యారంటీస్ ఇచ్చారో వాటి కోసం ఆయన ఎంత తాపత్రయపడుతున్నారో, ఎంత కష్టపడుతున్నారో, ప్రజల కోసమే, కేవలం ప్రజల కోసమే ఆయన పార్టీలో ఆయన ఆ స్థాయికి వెళ్ళిండు అంటే ఆయనకి ప్రజల కష్ట నష్టాలు, ఇబ్బందులు అన్నీ చూసినటువంటి వ్యక్తి, వాటి నుంచి ఎట్లా బయటేయాలనేటువంటి తపనతో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ప్రజల్లో నుంచి అటువంటి మంచి స్పందన వస్తుంది. అట్లాగే ఒక మహిళగా దాన్ని మేము గౌరవించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మహిళలందరూ కూడా సునీత మహేందర్ రెడ్డి గారిని ఖచ్చితంగా ఓటేసి ముందుకు నడిపిస్తారని. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 100 రోజులు అమలు చేస్తున్నారు, ఇంతవరకు పథకాలు అమలు చేయలేదు అని వాళ్ళు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేస్తున్నారు. మీరేమంటారు దాన్ని? 100 రోజులు అరే, ఇన్నేళ్ల పరిపాలన, 10 ఏళ్ల నుంచి పరిపాలించినటువంటి వాళ్ళు ఏం చేసిండ్రండి? చేసినటువంటి వాటిని బయట పెడుతూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నారు, ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. 100 రోజులు అనగానే ఆయన 1 బై 1 చేసుకుంటూ వస్తున్నటువంటి విషయాన్ని ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఆయన మర్చిపోలేదండి. ప్రజలకి ఏదైతే ఆయన చేశారో గ్యారంటీగా నేను చేస్తాను అని చెప్పి వాటి కోసం ఆయన ఎంత కష్టపడుతున్నారో ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని మళ్ళీ కూడా ఆశీర్వదించబోతున్నారు. నెక్స్ట్ ఎంపీగా సునీత మహేందర్ రెడ్డిని పార్లమెంట్కి పంపించడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని, మేము ప్రతి ఒక్కరిని కదిలించినా, ఎక్కడ కదిలించినా కానీ రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలనని అన్ని ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా చెప్తున్నారు. ఖచ్చితంగా సునీత రెడ్డి గారి, మహేందర్ రెడ్డి గారు గెలవడానికి ఆస్కారం. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పు చేసినా కూడా పథకాలను అమలు చేసింది, మరి కాంగ్రెస్ పార్టీ వచ్చినాక అమలు పూర్తి స్థాయిలో కావట్లేదు అంటున్నారు. అంటే గబగబా ఇప్పుడు రాగానే అప్పులు తీసుకోమనే చెప్తున్నారా? అంటే గత ప్రభుత్వాలు అప్పులు చేసినాయని ఇప్పుడు అప్పుల నుంచి మనం బయటపడటం సంగతి వదిలిపెడితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా చక్కబెట్టడంలో రేవంత్ రెడ్డి గారు చాలా దిట్ట అండి. చాలా చాలా మంచి వ్యక్తి. చాలా ప్రజలందరినీ కూడా కలుపుపోయి ప్రతి ఒక మధ్యతరగతి వ్యక్తి యొక్క అవసరాలేంటి, ఒక పేద వ్యక్తి యొక్క అవసరాలేంటి, నిరుపేద వ్యక్తికి కావాల్సినటువంటి అవసరాలేంటి అన్నీ గమనించాడు. కాబట్టే మహిళల్ని ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం కానీ, మహిళలకి చాలా ఇప్పుడు పెన్షన్ల విషయంలో పెంచడం కానీ, ఇవన్నీ కూడా ఆయన ఎందుకు గుర్తు చేసుకుని ప్రతి ఒక్కరికి అవసరం వచ్చేలాగా ఎన్ని గ్యారంటీలను ఆయన అమలు చేయాలనేటువంటి ఎజెండాతోనే ముందుకు వచ్చిండు. ఖచ్చితంగా రేవంత్ అన్న పరిపాలనలో నెంబర్ 1 సుభిక్షంగా ఉండబోతుందండి తెలంగాణ. అప్పులు చేసుకోవాల్సిన అవసరం లేదండి. రేవంత్ అన్న ఎట్లా తెలివిగా నడిపించగలరనేటువంటి ఇదితో ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారండి పరిపాలన. సునీత మహేందర్ రెడ్డి ఎంత మెజార్టీతో గెలవబోతుంది? సునీత మహేందర్ రెడ్డి గారు ఖచ్చితంగా ఒక 50,000 మెజారిటీ అయితే పక్కా వస్తుందని నేను అనుకుంటున్నాను అండి. ఎందుకు 50,000 మెజారిటీ వస్తుంది అని అంటే, కాకపోతే వాళ్ళు పెట్టినటువంటి ఒక మతతత్వాలు అన్నీ కూడా ప్రజల్లోకి తీసుకుపోతున్నారండి. ఇంకా ఎక్కువ మెజారిటీ కూడా వస్తుండే మేడంకి. కానీ మతతత్వాన్ని అంటే ఎంతసేపు రాముడు 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 లేకపోతే దేవుడు హిందుత్వం అంటే ఎవరికి లేదండి. అంటే రేవంత్ రెడ్డి గారు పూజలు చేయట్లేదా? ఇవాళ మోడీ ప్రభుత్వము, మోడీ గారు చెప్తేనే మనం దేవుడికి పూజ చేస్తున్నామా అండి? పూజ ప్రతి ఒక్కరింట్లో పూజ జరుగుతుంది. అనాదిగా వచ్చినటువంటి మన సాంప్రదాయాలండి. మనం ప్రతి ఒక్కరం పూజ చేసుకునే వాళ్ళం పూజ చేసుకుంటున్నాం, నమాజ్ చేసుకునేటోళ్ళు నమాజ్ చేసుకుంటున్నారు, ప్రేయర్ చేసుకునేటోళ్ళు ప్రేయర్ చేసుకుంటున్నారు. అంటే ప్రతి ఒక్కరం అందరం కలిసి కట్టుకుండి మన యొక్క దేశంలో నడుస్తున్నాం. కానీ మతతత్వాన్ని లేకపోతే అంటే హిందుత్వం అది ఇది అంటూ ఏదైనా సరే అండి, ఒక ప్రాంతీయతత్వం కానీ, మతతత్వం కానీ, కులతత్వం కానీ పెట్టి ఓట్లు దండుకోవాలని చూస్తే దానంత మూర్ఖత్వం రెండోది లేదండి. ప్రజలు అటువంటి మూర్ఖత్వంలో పడడానికి ఎవరు సిద్ధంగా లేరండి. చదువుకున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా దీని గురించి ఖచ్చితంగా ఆలోచిస్తాడు. కాంగ్రెస్ ప్రజల మీద చేస్తుందని వాళ్ళు ఆరోపిస్తున్నారు, దానికి మీరేమంటారు? కాంగ్రెస్ ఫేక్ వీడియోలు చేయాల్సినటువంటి అవసరం లేదు. కాంగ్రెస్ ఆల్రెడీ పరిపాలనలో ఉంది, అంటే నెంబర్ 1గా పరిపాలించబోతుంది. లేకపోతే ఏవో బీజేపీ ఇప్పుడు పరిపాలనలోకి వస్తుంది, ఎటు తిప్పి కొట్టినా కానీ 2-3 సీట్ల కంటే ఎక్కువ గెలవలేదు. అట్లాంటి దానికోసం ఫేక్ వీడియోలు పెట్టి వాళ్ళు ఏం చేస్తారండి? ఇక్కడ ఉందా మన తెలంగాణలో బీజేపీ ఉందా అని అడుగుతున్నా. వస్తుంది అనేటువంటి ఆశ కూడా ఉందా? లేదండి. ఇక్కడ మీరు ఎటైతే
ప్రభుత్వం చేసినటువంటి లోపాలన్నీ కూడా ఎత్తి చూపించింది కాబట్టి ఆ గాలి తోలి చాలా మంది కార్పొరేటర్లు ఇలా నిలబడ్డారు. కానీ అది ప్రభుత్వాన్ని బీజేపీ ప్రభుత్వం కోసం వాళ్ళు దాన్ని చూసి ఓటేయలేదండి. అది అందరికీ తెలుసు, వాళ్ళకు కూడా తెలిసినటువంటి విషయం. ఇప్పుడు నేను చాలా నిజంగా కొంచెం లేట్‌గానే వచ్చానండి. నాకు రావడానికి ఇప్పుడు ఇంత సమయం పట్టిందా అనిపిస్తుంది. నాకే బాధ అయితది. అయినప్పటికీ నాకున్నటువంటి తక్కువ సమయం అయినప్పటికీ కూడా నేను పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నానండి. ఎల్బీ నగర్‌లో ప్రతి ప్రతి కాన్స్టిట్యుయెన్సీ అంటే 11 అది 11 డివిజన్స్ ఉన్నాయండి. 11 డివిజన్స్‌లో కూడా నేను ప్రతి చోట మీటింగ్స్ అరేంజ్ చేస్తానండి. నాకు మహిళలతో చాలా 3 సంవత్సరాలుగా, గత 3 సంవత్సరాలుగా నేను కంటిన్యూస్ మహిళల్లోనే ఉన్నా. చాలామంది నేను ఏ కాలనీస్‌కి పోయినా కానీ నన్ను ఆహ్వానిస్తూ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నేను ఇప్పటి నుంచి ఈ స్టార్ట్ చేస్తున్నానండి. రేపటి నుంచి జాయినింగ్స్ మొదలవుతాయి. ప్రతి ఒక్కరు కూడా నాతో ఉన్నటువంటి ఈ స్వర్ణ మేడం, ఈ మేడం వచ్చేసి 7 హిల్స్ కాలనీ, హయత్ నగర్ ఉంటారండి. రేపు 100 మందితో తను జాయినింగ్ పెట్టబోతుంది. ఇది ఉమా గారండి. తినొచ్చేసి 100-200 మందితో రేపు జాయినింగ్ పార్టీ ఆఫీస్లోనే పెట్టబోతున్నారు. ప్రతి ఒక్కరు ఎవరు తక్కువ లేరండి. మేడం చర్చిలు సంబంధించి తను ఎన్ని చర్చెస్ మేడం? చాలా చర్చెస్ ఉన్నాయి. అన్ని చోట్ల కూడా ప్రతి చోట కూడా 150-200 మంది ఉన్నారు. జాయినింగ్స్ ఇవ్వబోతున్నారు మేడం. ఇలా ప్రతి ఒక్కరు కూడా అందరూ నెంబర్ 1 ఉన్నారండి. ఇదిగోండి అండి నిషారెడ్డి గారు, తను కూడా చాలా చాలా ఇదిగా ముందుకెళ్తుంది ఖచ్చితంగా.